బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో ఇవాళ జనసేన సభ పెట్టాలనుకుంది. అయితే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే జనసేన సభకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో ఇవాళ జనసేన సభ పెట్టాలనుకుంది. అయితే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే జనసేన సభకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఇక జనసేన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. హైదరాబాద్ లో ఇవాళ జనసేన సభ పెట్టాలనుకుంది. అయితే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే జనసేన సభకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, జనసేన పార్టీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జనసేన పార్టీ నవనిర్మాణ సంకల్ప సభను పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తుందంటూ కూడా పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన లీగల్ టీం ప్రతినిధులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రిజిస్టర్ ఈ పిటిషన్ ని బెంచ్ మీద పంపించకుండా విచారణ మాత్రం తిరస్కరించడం జరిగింది. దీంతో మరి పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం 4 గంటల పరీక్షలకు ఈ రోజు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కూడా పూర్తిగా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సభకు కోర్టు అనుమతిస్తే డైరెక్ట్ గా సభలోనే ప్రసంగించే అవకాశం ఉంది. కానీ సభకు ఇప్పుడు అనుమతి పోలీసులు నిరాకరించారు. ఇప్పుడు హైకోర్టు కూడా నిరాకరించింది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 4 గంటల నిమిషాల ప్రాంతంలో జూబ్లీహిల్స్ లో తన నివాసం నుంచి మీడియా ప్రతినిధులతో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని పూర్తిగా విస్తరించాలని ఈ యొక్క నవనిర్మాణ సంకల్ప సభను ఏర్పాటు చెందింది. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు లీగల్ టీం ప్రతినిధులు ఈ రోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కానీ హౌస్ మోషన్ పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. కాబట్టి మరి సభకు మళ్ళీ మరో రోజు ఏమన్నా ఏర్పాటు చేసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గతంలో ప్రొఫెసర్ నాయకుతో పాటు మరోవైపు పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇతను సభకు అనుమతిస్తే పెద్ద ఎత్తున అల్లాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి పవన్ కళ్యాణ్ సాయంత్రం 4:30 ప్రాంతంలో ఏ విధంగా మాట్లాడతారు, సభకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు పోలీసులు అనుమతి నిరాకరించిన అంశాలు కావచ్చు, ఈ అన్ని అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తాడని కూడా చాలా ఆసక్తి అయితే నెలకొందని గంగోత్రి. సునీల్, జనసేన హౌస్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టు తిరస్కరించింది. మళ్ళీ సభ పెట్టడానికి ఎప్పుడు అనుమతించే అవకాశం ఉంది? సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో సభకు అనుమతి నిరాకరించారు. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలని ఏ రకంగా మోటివేట్ చేయాలనే అంశాలపై కూడా క్యాడర్ కు ఒక స్ఫూర్తి నింపే ప్రకటన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే అవకాశం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అంటే జనసేన పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీర్పు సంబంధించిన అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ సాయంత్రం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా హైకోర్టు నిరాకరించింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంపై పవన్ కళ్యాణ్ సాయంత్రం 4:30 ప్రాంతంలో ఏ రకంగా స్పందిస్తాడనేది మాత్రం సర్వత్రా 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం ఆసక్తి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.